వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ప్రజల అభిరుచులకు తగ్గట్టు తక్కువ ధరలకే లగ్జరీ ఇళ్లను అందిస్తున్నాయి. అయితే ఇంతకు ముందు లగ్జరీ ఇల్లు అంటే అందరూ విల్లా అని అనుకునేవారు. విల్లా అంటే ఇండివిజువల్ గా ఉంటుంది, దానికి చాలా ఖర్చు అవుతుంది, దాని ల్యాండ్ కే ఎక్కువ ధర చెల్లించాల్సి వచ్చేది. దాంతో ప్రధాన నగరంలో ఈ రకమైన విల్లాలు నిర్మించాలంటే డెవలపర్లకు పెద్ద టాస్క్ అయిపోయింది. దీంతో ఇప్పుడు స్కై విల్లాల ట్రెండ్ తీసుకొచ్చారు. దీంతో సిటీలో అన్ని హాట్ కేక్ల అమ్ముడుపోతున్నాయి. స్కై విల్లాస్ అంటే చాలా మందికి పెద్దగా అర్థం కాదు. అపార్ట్మెంట్ విల్లాను కలిపితే స్కై విల్లా అవుతుంది. అపార్ట్మెంట్ లో అయితే ఒక ఫ్లోర్ కు చాలా ఫ్లాట్లు ఉండి తక్కువ స్పేస్ లో ఇరుకుగా ఉంటాయి. కానీ స్కై విల్లాలో అలా కాదు. దాదాపు 30 నుంచి 50 అంతస్తుల బిల్డింగ్ లో ఈ రకమైన విల్లాలు నిర్మిస్తున్నారు. ఈ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లోర్ కు ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది. అంటే ఆ ఫ్లోర్ లో వేరే వాళ్ళు ఉండరు. పైగా ఒక్కో ఫ్లాట్ 6,000 నుంచి 16,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. విల్లా లాగానే ప్రతి ఫ్లాట్ కు 4 వైపులా ఓపెన్ డోర్ ఉంటుంది. దాంతో వెలుతురు గాలి బాగా వస్తాయి. సిటీ వ్యూను ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్. ఈ రకమైన స్కై విల్లాలు కొల్లూరు, ఉప్పల్, కోకాపేట్, కొండాపూర్, నార్సంగి, పుష్పలగూడ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. 50 అంతస్తుల వరకు బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఇందులో ఒక్కో ఫ్లాట్ ధర 6 కోట్ల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక అపార్ట్మెంట్ల ధర 20 నుంచి 30% ఎక్కువగా, విల్లాల కంటే 20% ధరలు తక్కువగా ఉంటాయి. కొన్ని ఫ్లాట్లు ఒక ఫ్లోర్ లో లేదంటే 2 ఫ్లోర్లో కలిపి లగ్జరీ విల్లా మాదిరిగా ఉంటాయి. విల్లాలో ఉండే అన్ని రకాల సదుపాయాలు, అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ఇందులో ఉంటాయి. ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్, జిమ్ సెంటర్, యోగా సెంటర్లు కూడా ఇందులో ఉంటాయి. పైగా ఇందులో ఎక్కువగా జనాలు ఉండరు. మహా అయితే ఎన్ని అంతస్తులు ఉంటే అన్ని ఫ్యామిలీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అపార్ట్మెంట్ లో ఉన్న ఫీలింగ్ అస్సలు రాదు. ప్రైవసీ భద్రత చాలా ఎక్కువ. పైగా స్కై విల్లాలో ఎలాంటి వాహనాల సౌండ్స్ ఉండవు. సిటీ వ్యూను చూస్తూ హాయిగా గడపొచ్చు. కాబట్టి ఇలాంటి వాటికి డిమాండ్ పెరుగుతుంది.